నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట 10,000 రూపాయలు అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి వర్ధిల్లాలి. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. ప్రభుత్వ సిలిండర్ ఉచితంగా ఇయ్యాలి. ప్రభుత్వ స్కూళ్లకు సిలిండర్ ఉచితంగా ఇయ్యాలి. ప్రభుత్వ పాఠశాలలకు అదనంగా సిలిండర్ ఉచితంగా ఇయ్యాలి. తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. ఇప్పటికీ దాని సమస్య పరిష్కారం అనేది కొన్ని స్కూళ్ళల్లో వంటగదులు సిలిండర్ పెట్టుకున్నామంటే కూడా అది లేదు. కొన్ని స్కూళ్ళల్లో అయితేనే అవి పెట్టుకున్నామంటే గదే లేదు. ఇప్పుడు ధర్మవరం స్కూల్ ఉంది, అలా పెట్టుకున్నామంటే గదే లేదు. అలాగే బోర్లు కూడా లేదు. బోర్లు కూడా కొనాలంటే లక్షల రూపాయల పరిస్థితి ఉన్నది. ఇదికే అప్పులు పెడుతున్నారు. మళ్ళీ బోర్లు కొనాలి. ఈ రూములు వసతులు సరిగ్గా లేవు. వాళ్ళకు దాదాపు 8-10 నెలల నుంచి కోడిగుడ్ల బిల్లు వస్తే ఎసి బిల్లు వస్తే కోడిగుడ్ల బిల్లు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే 1,000 వేస్తే 2,000 అయ్యింది. ఇట్లా తగ్గి బాగా కాబట్టి ఈ హైదరాబాద్ కార్యక్రమం 6 తారీఖు ఉంది. మేము 10 తారీఖు వరకు బిల్లులన్నీ పడకపోతే 10 తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పోవడం అనేది జరుగుతుంది. మళ్ళీ గ్రీన్ ఛానల్ ద్వారా కూడా పంపించాలని ఒకటి డిమాండ్ మామూలుగా గ్రీన్ ఛానల్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరవధిక సమ్మె కాబట్టి మళ్ళీ మీకు దినపత్రం ఉంటే 10 తారీఖు నుంచే ఖచ్చితంగా నిరవధిక సమ్మె పోవడం అప్పుడు తెచ్చి పెట్టే పరిస్థితి అయితే ఉండదు. ఏం చెప్పుడు ఒకటి రాబోయే భవిష్యత్తులో వాళ్ళు పూర్తి స్థాయిలో పంటలు చేసే పరిస్థితి వాళ్ళు ఎందుకంటే పెట్టి రెక్కలు పోయినాయి. వాళ్ళ అప్పులే మిగులుతున్నాయి. ఎందుకంటే రేపు ప్రభుత్వానికే పిల్లల తల్లిదండ్రులు కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. మరి మధ్యాహ్న భోజన కార్మికులకు గత 9 నెలల నుంచి కోడిగుడ్ల బిల్లులు రాక, మెస్ ఛార్జీలు రాక, గౌరవ వేతనం రాక, మరి వాళ్ళ ఇంట్లో నుంచి పెట్టుబడి పెట్టి మరి అనేక మాసాలుగా దాదాపు 9-10 నెలల నుంచి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి ఈ అధికారుల వేధింపులతోటి అవమానాలతోటి అన్ని రకాలుగా సమస్యలను ఎదుర్కొంటూ పిల్లలకు పౌష్టికాహారం అందియాలనే ఒక ఉద్దేశంతో పిల్లలకు మధ్యాహ్న భోజనం విషయంలో ఎక్కడ కూడా వాళ్ళకు సమస్య ఎదురు కావద్దని చెప్పి వంట పెట్టినప్పటికీ కూడా ఇలా ఈ ప్రభుత్వాలు, ఈ సిగ్గుమాలిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మరి అధికారంలోకి వచ్చే ముందు మరి మధ్యాహ్న భోజన కార్మికులకు మేము అధికారంలోకి వస్తే కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ 18 నెలలు కావస్తున్నా కూడా మరి ఈ ప్రభుత్వాలు మరొకసారి కనువిప్పి కలగాలని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ జరుగుతుంది. మరి మీరిచ్చిన హామీ కూడా తుంగలో తొక్కి కనీసం వాళ్ళ పెండింగ్ బిల్లులు కూడా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు విడుదల చేయకుండా నెలల తరబడి జాప్యం చేస్తే మరి ఇక్కడ ఈ ప్రభుత్వాలకు సూటిగా సిఐటి పక్షాన ప్రశ్నించడం జరుగుతుంది. మరి వాళ్ళ ఇంటెనక గిట్లా ఏమన్నా మరి పైసల తోటలకి ఇట్లా ఆకుల తోటలకి ఏమైనా పెట్టిరా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. మరి అప్పులు చేసి వాళ్ళకు మిత్రులకు సరిపోక వాళ్ళకి ఎలాంటి లాభం ఆశించకుండా వాళ్ళ రెక్కల కష్టమే మిగులుతుంది తప్ప ఈ ప్రభుత్వాలకు వెట్టి చాకిరీ చేసుడు అవుతుంది తప్ప కానీ మరి వారు ఈ రోజు చూసుకుంటే ఇలా గ్రామీణ ప్రాంతాలలో పత్తి నాటేవైనా వరి నాటేవైనా ఒక్కొక్క మహిళా కూలికి 500 రూపాయలు దొరికే పరిస్థితి ఉన్నది.
నెలకు చూసుకుంటే కనీసం 15,000 రూపాయలు సంపాదించే ఆదాయాన్ని పక్కన పెట్టి ఇలా ప్రభుత్వంలో పనిచేస్తే భవిష్యత్తులో మాకేదో భవిష్యత్తు ఉంటుంది, మాకు ఉద్యోగ భద్రత ఉంటుంది, ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని చెప్పి దూరదృష్టితోటి సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళని ఒక బానిసగానే చూస్తుంది తప్ప ప్రభుత్వాలు మరి ఆఫీసులలో కూకుండే ఉద్యోగులకు మాత్రం లక్షల జీతం నెలగానే వారి అకౌంట్లకు వేస్తున్నారు. మరి మధ్యాహ్న పోయిన కార్మికులు మరి ఏం పాపం చేసిరని చెప్పి సందర్భంగా ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మధ్యాహ్న పోయిన కార్మికులకు తక్షణమే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి, కోడిగుడ్ల బిల్లులు విడుదల చేయాలి, అలాగే పాఠశాలలో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా అమలు చేయాలని చెప్పి సందర్భంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. లేని పక్షంలో గత ప్రభుత్వాన్ని టీఆర్ఎస్కి పట్టిన గతే ఈ కార్మికులు తలుసుకుంటే ఇలా టీఆర్ఎస్కి ఎట్లా గతి పట్టిందో రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గతి పట్టిస్తామని చెప్పి సందర్భంగా సిఐటి పక్షాన హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకోవాలి. మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో పెండింగ్ బిల్లులు కానీ ఏ సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే మాత్రం ఈ వచ్చే నెల కూడా 6వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా పిలిపించిన సందర్భంలో విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి కూడా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పటికైనా ప్రభుత్వాలు కనువిప్పు కలగాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి పక్షాన మధ్యాహ్న భోజన కార్మికుల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటి. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. దాదాపు 8-10 నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం వారితో వెట్టి చాకిరీ చేయించుకోవడం జరుగుతుంది. అప్పుల పాలై మధ్యాహ్న భోజన కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. లేని పక్షంలో రేపు 6వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమం కమిషనర్ ముట్టడి చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాకముందు వీరికి గౌరవ వేతనం 10,000 ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ 10,000 వేతనం అమలు చేయాలని, అట్లాగే స్కూళ్ళల్లో వంటగదులకు లేని పరిస్థితి ఉన్నది, వంట సామాగ్రి కూడా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం వస్తే మార్పు జరుగుతుంది, కార్మికులందరికీ మేలు జరుగుతుందని అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా పోయిన ప్రభుత్వం లెక్కనే చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే వీళ్ళ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి. లేని పక్షంలో వంటలు బంద్ చేసి పూర్తి సమ్మెకు పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఈ 10 రోజుల్లో వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి. లేని 10 తారీఖు నుంచి ఖచ్చితంగా నిరవధిక సమ్మెకు పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి. పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి. పాఠశాలలకు గ్యాస్ ఉచితంగా అందించాలి. పాఠశాలలకు గ్యాస్ ఉచితంగా అందించాలి. నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి.